ఫ్రెండ్స్ ఇప్పుడు అలానే పాలకూర విత్తనాలు పెట్టుకుందాము. ఇదిగోండి విత్తనాలు అయితే కట్ చేసి ఇలా బౌల్లో వేసుకున్నాను. ఒక్కొక్క కుండీలో ఇంతకుముందు బెండ విత్తనాలు పెట్టుకున్నాం కదా, ఆ కార్నర్ కాకుండా ఇంకొక కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్లో ఒక 2 లేదా 3 తీసుకుందాం. ఇన్ని చాలు వేసేసుకుందాము. అన్ని కుండీలలో వేసుకుందాం, ఏమీ కాదు. దీనివల్ల మనకి మొక్కకైతే ఎలాంటి డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. ఇదిగోండి ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈ ఇయర్ ఏం రావు కదా, వాటిలో పెట్టేసుకుందాము. ఇలా ఏదైనా ఒకటి తీసుకుని దాంతో అంటే ఈజీగా వస్తాయి అనమాట మొక్కలు పెట్టి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అందుకే దాంట్లో కూడా పెట్టేశాను. ఇదిగోండి దీంట్లో కూడా పెట్టేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ కూడా పెంచుకోవచ్చు ఈజీగా. దీంట్లో పెట్టుకుందాము. పెట్టుకునే ముందు ఒకసారి మట్టి అంత నీట్గా లేదు, దీంట్లో పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. పిచ్చి మొక్కలు అంటే తోటకూర ఉంది, ఇది వేళ్ళతో సహా లోపల దాకుంది కదా, అది పీకేసి పెట్టుకుందాం. ఇలా మనకి ఇన్ని తీసుకుందాం సరిపోతుంది. ఇలా వేలతో హోల్ చేసేసి దాంట్లో వేసుకోవడం అంత ఈజీ.